నమస్తే అన్న. నమస్తే అమ్మ. సో రీసెంట్‌గా కవిత కొత్త పార్టీ పెట్టారు. సో ఆ పార్టీ గురించి చాలామంది కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. ముందుగా పార్టీ గురించి చెప్పండి మీకేమనిపిస్తుంది? టీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం పార్టీ మళ్ళీ వచ్చింది. రీసెంట్గా కేటీఆర్ మాట్లాడుతుంటే మళ్ళీ బీఆర్ఎస్ మార్చేసి టీఆర్ఎస్ పెడతారేమో అనుకున్నాను. మరి ఎందుకు తగ్గాడో ఏందనేది అర్థం కాలేదు. టీఆర్ఎస్ అయితే లాగేసుకుంది. కాబోయే ముఖ్యమంత్రి అన్న ఫీలింగ్ జనాల్లో మొదలయ్యింది. ఆమె ఏం సామాన్యంగా రాలేదమ్మా. ఒక జాగృతి వల్ల ఎన్నో సేవలు చేసింది. ఎంతోమందికి ఉపయోగం జరిగింది. ఆ ఉపయోగం పొందిన వాళ్ళు ఆమె వెనకమాల ఉండారు, ముందుకు నడిపిస్తారు. అట్లాగే బీఆర్ఎస్లో నలిగిపోయిన వాళ్ళు చాలామంది ఉండారు. వాళ్ళు కూడా ఆమె వెనక్కి వస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నలిగిపోతున్నారు. వాళ్ళు కూడా ఈమె వెనక్కి వెళతారు అనే నమ్మకం అయితే ఉందమ్మా. తెలంగాణ పరంగా ఒక లేడీ కావాలి, తెలంగాణ తల్లి, తెలంగాణకి ముఖ్యమంత్రి ఒక లేడీ కావాలని ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఈమెని స్వాగతిస్తారు అని మేము అనుకుంటున్నాం. అంటే ఎప్పుడైతే పార్టీని అనౌన్స్ చేసిందో సో అప్పుడు బీఆర్ఎస్ తరపు నుంచి ఒరిజినలే సో డూప్లికేట్ అని చెప్పేసి ఒక న్యూస్ అనేది పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఏమో అనకూడదు. నువ్వు డూప్లికేట్ కాబట్టే కదా, టీఆర్ఎస్ డూప్లికేట్ అనే కదా నువ్వు బీఆర్ఎస్గా మార్చుకుంది. నీకు టీఆర్ఎస్ పేరు తెచ్చిందయ్యా. ఒక ఉద్యమం అంటే టీఆర్ఎస్ అనగానే ప్రతి ఒక్కరు పలికేవాడు, జై తెలంగాణ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనేవాడు. నువ్వు టీఆర్ఎస్ మార్చేసావు, బీఆర్ఎస్ పెట్టుకున్నావు, బుర్ర అయిపోయింది. మరి అదే లాక్కుంది పేరు. మరి అదే ఉద్యమంగా వెళ్ళిద్ది, మాట్లాడిద్ది, నిన్ను విమర్శిస్తుంది, మీ అన్నను విమర్శిస్తుంది, తండ్రిని విమర్శిస్తుంది, బీఆర్ఎస్లో మాట్లాడే ప్రతి ఒక్కరిని విమర్శిస్తుంది, కాంగ్రెస్ వాళ్ళని విమర్శిస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తుంది, ఆంధ్ర వాళ్ళని విమర్శిస్తుంది. ఎవరినైనా మాట్లాడగలుగుతుంది. తప్పేదని జరిగినా మాట్లాడుతుంది, కరెక్ట్గా మాట్లాడుతుంది. మాట్లాడే విధానం అనేది ఉండాలి. ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, విధానం 10 మంది చూసేటట్టు ఉండాలి, 10 మంది వినేటట్టు ఉండాలి, 10 మంది సెటైర్లు పెట్టేటట్టు ఉండాలి, 10 మంది మెసేజ్ చేసేటట్టు ఉండాలి. ఆమె దగ్గర అవన్నీ కనబడుతున్నాయి కాబట్టి నాయకురాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. సో మరి కోమటిరెడ్డి గారు రీసెంట్గానే మాట్లాడారు, తండ్రిని అవమానించడం అది కరెక్ట్ కాదు సో అని చెప్పేసి అని అన్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇక మనం చెప్పకూడదమ్మా. ఎందుకంటే రెడ్డి గారికి అన్నీ తెలుసు, కుటుంబ వ్యవహారాలు తెలుసు, బాధ్యతలు తెలుసు, అన్నీ తెలుసు రెడ్డి గారికి. ఓకేనా? కాబట్టి కుటుంబం విషయాలు మాట్లాడతాం అనేది ముఖ్యంగా ఈ కుటుంబం గురించి రెడ్డి గారు మాట్లాడారంటే ఏదో సెటర్ వేసినట్టే అని మేము అనుకుంటున్నాం. అంటే మరి ఇప్పుడు టీఆర్ఎస్ అని ప్రకటించారు అండ్ పార్టీ జెండాని కూడా ఏంటిది రివీల్ చేశారు కదా. సో మరి అప్పుడు ప్రజల్లో స్పందన ఎట్లా ఉంటుంది అంటారు? స్పందన అనేదమ్మా, ఆమె మంచి టాపిక్ పట్టుకుని జనాల్లోకి వెళ్ళాలి. ఒకటి ఉంది, తెలంగాణకి 900 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ 900 మందిని ఈ వెళ్ళి కలిసి అక్కడి నుంచి మీ పాదయాత్ర కానీ ఏదైనా ఒక యాత్ర అనేది మొదలుపెట్టింది అనుకో, ఆమెకి ప్రయోజనం ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆ 900 కుటుంబాలు ఏడుండయి, ఏం చేస్తున్నాయి, వాళ్ళ కుటుంబం తరపున ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏమైనా నిజమైన సాయం అందిందా, రాజకీయ నాయకులుగా బాగుపడ్డారు తప్ప ఆ 900 కుటుంబాల నుంచి ఎవరైనా రాజకీయంలోకి వచ్చారా, ఏదైనా సాధించారా, వాళ్ళకి తెలంగాణ సాధించినందుకు వాళ్ళకు తెలంగాణ సొమ్ము వాళ్ళకేమైనా అంటిందా అనేది ఒక చర్యగా తీసుకుని ఆమె కనుక ముందుకు వెళ్ళిందనుకో ఫ్యూచర్ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళని గుర్తించాలి, అప్పుడే ఈమెకి పేరు వచ్చిద్ది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.